మగవలకు శుభవార్త. 1 గ్రామ్ జ్యువెలరీలో ఇప్పటి వరకు మరెవ్వరూ ఇవ్వలేని ఛాలెంజింగ్ ధరలు కేవలం అలంకార్ ఆర్ట్ జ్యువెలరీలో మాత్రమే. మరిన్ని వివరాలకు 7998484841. నమస్తే, వెల్కమ్ టు సాస్ టీవీ. ఏదో భూమి మీద పుట్టేసాం, దేవుడు లైఫ్ ఇచ్చాడు, ఉన్న రోజులు ఏదో బతికేసాం, తర్వాత చనిపోయాం. ఇలా ఉంటే మనకు సమాజంలో గుర్తింపు ఎలా ఉంటుంది, లేకపోతే మనకు ఒక ప్రత్యేకత ఎలా ఉంటుంది? సో ఇదే విషయాన్ని వంట పట్టించుకున్నాడు ఏఎస్పేట మండలానికి చెందిన మహమ్మద్ వైస్ బాయ్. అయితే ఈయన కొత్తగా ఆలోచించాడు. సో ఏం చేయాలి, ఏం చేస్తే మనల్ని జనం బాగా గుర్తుపెట్టుకుంటారు, సో ఏంటి మన స్పెషల్ ఏంటంటే అందరిలా కాకుండా మనం ఒక డిఫరెంట్ మార్గంలో వెళ్దాం, కొత్తగా జనాలు కల్పిద్దాం అని చెప్పి ఆలోచించి ఏం చేస్తే బాగుంటుందని ఆలోచించిన తర్వాత కష్టమో నష్టమో ఏదైతే మేము స్టార్ట్ చేసామని చెప్పేసి కాయిన్స్ కలెక్షన్, కరెన్సీ కలెక్షన్ స్టార్ట్ చేశారు. సో ఈయన దగ్గర ఉన్న కరెన్సీ అంటే అప్పటి నుంచి ఇప్పటి వరకు శ్రీకృష్ణదేవరాయల కాలం నుంచి నిన్న రిలీజ్ అయినటువంటి 100 రూపాయల నోటు వరకు ప్రతి ఒక్కటి కూడా ఆయన దగ్గర ఉంటాయి. నాట్ ఓన్లీ ఇండియా, ప్రపంచ దేశాల్లో చాలా దేశాల కరెన్సీ ఆయన దగ్గర ఉంది. అంతేకాకుండా కొన్ని దేశాలు కనుమరుగైపోయిన దేశాల కరెన్సీ కూడా అతని దగ్గర ఉంటుంది. సో మొత్తానికి ఆయన ఇప్పుడు మనతో ఆయనతో మాట్లాడదాం. నమస్తే అండి, ఎలా ఉన్నారు? నమస్తే సార్, బాగున్నాను. చాలా రోజుల తర్వాత మళ్ళీ మిమ్మల్ని పలకరించాల్సి వచ్చింది. బాగున్నాను, సంతోషం. సో కలెక్షన్ ఎలా సాగుతుంది? చాలా సంతృప్తికరంగానే ఉంది సార్. కొత్తగా ఏం చేశారు కలెక్షన్? కొత్తగా వచ్చి 525 కాయిన్ ఒకటి, సెయింట్ మీరాబాయ్ 525 జయంతికి రిలీజ్ చేసిన 525 కాయిన్. తర్వాత వచ్చి ఇప్పుడు లేటెస్ట్గా వచ్చి ఒక 90 రూపీస్ మన ఆర్బీఐ ఏప్రిల్ 1వ తారీఖు 90 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా 90 రూపాయల కాయిన్ విడుదల చేశారనమాట. ఈ రెండు డినామినేషన్లు కూడా మన ప్రపంచంలోనే మొట్టమొదటి డినామినేషన్లు. అలాంటి డినామినేషన్ ఏది దేశం కూడా విడుదల చేయలేదు. అలాంటి మన భారతదేశ ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం విడుదల చేసింది. 1000 రూపీస్ కాయిన్, తంజావూరు బృహదీశ్వర ఆలయం. ఈ బృహదీశ్వర ఆలయం చోళరాజులు కట్టించిన ఆలయం అనమాట. అది కట్టించి 1000 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా 2010లో 1000 సంవత్సరాలు పూర్తయితే ఆ ఉత్సవాల్లో భాగంగా 2011లో పార్లమెంట్లో చట్టం చేసి 1000 రూపాయల కాయిన్ దాకా ముద్రించవచ్చని చట్టం చేసి 1000 రూపాయల కాయిన్ ముద్రించారు. ఇది మనకు ఫస్ట్. అంతకుముందు 100 రూపాయల దాకా రిలీజ్ చేస్తున్నాను, కానీ 100 రూపాయల పైన ఇదే ఫస్ట్ 1000 రూపాయల కాయిన్. కాయిన్ వచ్చి మన నేతాజీ సుభాష్ చంద్రబోస్ ఆయన 125వ జయంతికి 2021లో రిలీజ్ చేశారు. కొత్త పార్లమెంట్ కట్టిన సందర్భంగా ఆ స్మారకంగా కమెమరేటివ్ కాయిన్, స్మారక నాణ్యం అంటారు కదా, అదే 75 రూపీస్ కాయిన్ రిలీజ్ చేశారు. ఒక పక్క ఈ డినామినేషన్ 75 ఉంటుంది, ఇంకో పక్క వచ్చి పార్లమెంట్ నూతన భవనం. మీరాబాయి అని 525 జయంతికి 525 రూపాయల కాయిన్. ఈ డినామినేషన్ వచ్చి ప్రపంచంలోనే మన మొట్టమొదటి డినామినేషన్ అనమాట. ఇది 525 అనేది ప్రపంచంలో ఏ దేశం కూడా విడుదల చేయలేదు ఇప్పుడు దాకా. ఈ కాయిన్ వచ్చి ఆర్బీఐ, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 90 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా 90 రూపాయల కాయిన్. ఒక పక్క ఈ 90 రూపాయలు 90 రూపీస్ అనే డినామినేషన్ ఉంటుంది, ఇంకో పక్క వచ్చి ఆర్బీఐ సింబల్. ఇది వచ్చి ఎన్టీఆర్ శత జయంతి ఉత్సవాల్లో భాగంగా ఎన్టీఆర్ కాయిన్, మన తెలుగు రాష్ట్రాల్లో మొట్టమొదటి కాయిన్ ఇది. ఎన్టీ రామారావు గారి జయంతి సందర్భంగా రిలీజ్ చేసిన కాయిన్. ఒక పక్క 100 రూపాయలు, తర్వాత ఒక పక్క వచ్చి మన ఎన్టీఆర్ గారి బొమ్మతో ఉంటుంది.
మన తెలుగు రాష్ట్రాలకు చెందిన వ్యక్తి. ఇది మొట్టమొదటి కాయిన్ అనమాట. ఈ కాయిన్ వచ్చి శ్రీల ప్రభుపాద. ఆయన వచ్చి మన ఇస్కాన్ ఫౌండర్ అనమాట. ఆయన ఇప్పుడు కొన్ని వేల మంది విద్యార్థులు కానీ కొన్ని అనాథలు కానీ నాణ్యమైన ఉచిత భోజనం చేస్తున్నారంటే ఈయన పుణ్యమే అది. రూర్కీ యూనివర్సిటీ వచ్చి జార్ఖండ్లో ఉంది. దానికి 175 సంవత్సరాలు పూర్తయి ఇండియన్ ఇన్స్టిట్యూట్ టెక్నాలజీ రూర్కీ అని దానికి 175 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన కాయిన్ ఇది. ₹250 కాయిన్ 250. రాజ్యసభలో వచ్చి 250 సమావేశాలైన సందర్భంగా రిలీజ్ చేసిన కాయిన్ ఇది. 2019లో రిలీజ్ చేశారు. ఒక పక్క 250 డినామినేషన్ ఉంటుంది 250, ఒక పక్క పార్లమెంట్ రాజ్యసభ. తాంత్యా తోపే 200 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా తాంత్యా తోపే స్వాతంత్ర సమరయోధుడు. అతని బొమ్మతో ఒక పక్క 200 డినామినేషన్, ఆయన ఫోటో. ఈ కాయిన్ వచ్చి ఈ FAO సిరీస్ అంటారు. ప్రపంచ చాలా దేశాల్లో రిలీజ్ చేస్తారు. అదే సిరీస్ మీద వాళ్ళ దేశాల్లో వాళ్ళ థీమ్స్ పెట్టి తీస్తారు. FAO అంటారు, ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్. దానికి ఆ సంస్థ స్థాపించి 75 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా మనకు వచ్చి ఇదే డినామినేషన్లో 1970లో అప్పటి 20 పైసల నాణ్యంలో ఈ డిజైన్ ముద్రించారు. దాన్ని కొంచెం మార్పులు చేసి మళ్ళీ మనకు రూపీ సింబల్ వచ్చిన తర్వాత కూడా రూపీస్ అని రాసి 75 రూపీస్ అని ఈ కాయిన్ రిలీజ్ చేశారు. ఎలిఫెంట్ థీమ్లో కాయిన్ కలెక్ట్ చేయాలని ఒక ఏం పెట్టుకున్నాను. ఏనుగు బొమ్మతో ఉండే కాయిన్స్. ఈ సిరియా లియోన్ అంటే పబ్జీ మింట్లో తయారైన ఒక స్మారక నాణ్యం ఇది. దేశాలు 38, 39 దాకా కాయిన్స్. ఫిజీది $1. ఇది వచ్చి ఒక స్కూల్లో ఎగ్జిబిషన్ పెడితే అక్కడ శ్రీకోలన్ అని ఒక హై స్కూల్, అక్కడ ఎగ్జిబిషన్ పెట్టినప్పుడు అక్కడ HM సార్ నాకు గిఫ్ట్ ఇచ్చారనమాట ఈ కాయిన్. ఏనుగు బొమ్మ, ఒక పక్క రాణి, ఫిజీ రాణి. అదే మన ఈ ఎలిజబెత్. వెనకొచ్చి మింట్ సింబల్ ఉంటుంది. పంచతంత్ర థీమ్. పంచతంత్రాలు మన ర్యాబిట్ ఫుల్ అని తెలివి తక్కువ సింహం కుందేలు ఆ కథ పంచతంత్ర కథల్లో మామూలు విని ఉంటారు. దాని థీమ్ గురించి ఆ థీమ్లో మన కేంద్ర ప్రభుత్వం మొట్టమొదటి కలర్ కాయిన్ అనమాట ఇది. ఇప్పటిదాకా కలర్ కాయిన్స్ రాలేదు, ఇదే ఫస్ట్. దాని తర్వాత ఇదే సిరీస్లో ఒక 4 కాయిన్స్ వచ్చాయి. ఎనీవే, అసలు ఎందుకు స్టార్ట్ చేశారండి మీరు కరెన్సీ కలెక్షన్ అనే ఆలోచన మీకు ఎందుకు వచ్చింది? ఎందుకు కరెన్సీ అంటే కొంతమంది స్టాంప్ కలెక్టింగ్ ఉంటుంది, కొంతమంది ఊర్ల పేర్లు కలెక్ట్, అంటే ఎక్కడెక్కడ ప్రపంచం ఏమేమి దేశాలు ఉన్నాయి అట్లా కలెక్ట్ చేస్తుంటారు. సో మీరు ఎందుకు కరెన్సీ వైపు వెళ్ళారంటే ఏం చెప్తారు? నేను వచ్చి 7th క్లాస్ చదివేటప్పుడు అనుకోకుండా ఒక సింగపూర్ 10 సెంట్స్ అనమాట, మన 25 పైస్ సైజులో ఉంటుంది చిన్న కాయిన్. ఆ కాయిన్ ఒక పెద్ద ఆమె దగ్గర ఈ సుండలు అమ్ముతుంటుంది, ఆమె ఎవరో మోసం చేసి పావులాని ఇచ్చేసిపోయారు. అప్పుడు ఆమె నాకు చూపించి ఈ కాయిన్ చూడు బాబు ఎవరో మోసం చేసిండంటే చూసి ఆ కాయిన్ నాకు నచ్చింది, బాగుండింది. అప్పుడు ఆ పావులా 25 పైసలు ఇచ్చి తీసుకున్నాను. అప్పటి నుంచి ఏ దేశంలో మన దేశంలో ఇలాంటి కాయిన్స్ ఉన్నాయి కదా, వేరే దేశాల్లో ఎలా ఉంటాయి అన్నీ చూడాలని ఒక ఆతృతతో, ఇంకా ఎవరు పరిచయం అయిన వాళ్ళని అందరినీ అడుగుతుండేది. అప్పుడు ఈ సోషల్ మీడియా ఈ నెట్వర్క్ అది లేదు కదా, మనం ఏమన్నా కొత్తగా తెలుసుకోవాలన్నా కూడా అట్లా తర్వాత వచ్చి పాతకాలంలో ఎలాంటి కాయిన్స్ ఉంటాయి వాటి కోసం. తర్వాత వచ్చి మా అమ్మమ్మ వాళ్ళ ఇల్లు నింది పాత పెంకుటిల్లు, అప్పుడు అది ఒక పెద్ద సంస్థానం. అక్కడ పోయి ఆ పాత గూడు అంటారు, గూట్లలో అంతా వెతికితే పావు అణాలు అలాంటివి కొన్ని దొరికితే ఇంకా ఏమేమి ఉంటాయి తెలుసుకోవాలని ఒక ఆరాటం. తర్వాత కొన్ని రోజుల తర్వాత చెన్నై వెళ్ళిపోయినా.
చెన్నైకి వెళ్ళిపోయిన తర్వాత అక్కడ మోరు మార్కెట్ అని ఉంది, పాత సామాన్లు అవి విక్రయించేది. అక్కడికి వెళ్ళాక తెలిసింది, ఆహా ఇది చాలా పెద్ద మార్కెట్ ఉంది, చాలామంది సేకరిస్తారని. ఆడప అప్పుడు శనివారాలు ఆదివారాలు అట్లా పోయి వెతుకుతుండేది, ఏమన్నా నా దగ్గర లేని చూసి అట్లా చాలా వరకు కలెక్ట్ చేశాను. తర్వాత ఇది తెలిసింది, స్మారక నాణ్యాలు కూడా మన అప్పుడు వచ్చి 25 పైసలు 10 పైసలు 5 పైసలు అవి కాకుండా మనకు 5 రూపాయలు కూడా లేవు అప్పుడు. తర్వాత వచ్చినాయి 5 రూపాయలు. ఇంకా ఈ 100 రూపాయల కాయిన్లన్నీ ఉంటాయని అప్పుడు తెలిసింది నాకు. తర్వాత జయప్రకాష్ నారాయణ అని అప్పుడు ఫస్ట్ వచ్చి 582 రూపాయలు పెట్టి 100 రూపాయలు, తర్వాత 10 రూపాయలు, రూపాయి 3 కాయిన్స్ బుక్ చేశాను. అప్పటి నుంచి అయితే అప్పుడు ఈ ఇంగ్లీష్ పేపర్లు మనకు రాకపోయినా ఇంగ్లీష్ పేపర్లు తిరిగేస్తుండే, దాంట్లోనే ఇస్తాడు అడ్వర్టైజ్మెంట్ యాడ్. వాటిలో చూసి ఆ బుకింగ్ ఎప్పుడన్నా పెట్టినప్పుడు డబ్బులు కూడా పెట్టి కొంటుండేది. ఇప్పుడు వచ్చి ఫోన్లో వచ్చేసినాయి, ఫోన్లో చెక్ చేసుకుంటుండేది, అప్డేట్ అవుతుంటాయి. అట్లా ఈ ఫారెన్ కరెన్సీ మీరు ఎట్లా ఆన్లైన్లో కొనుక్కుంటారు? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు చెప్పినట్టు 90 రూపీస్ కాయిన్ రిలీజ్ చేశారు. సో మీరు ఎట్లా తెలుసుకుంటారు? ఇప్పుడు చెప్పి ఏదో పేపర్లో చూస్తున్నారు, ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్లో ఎలా బుక్ చేసుకున్నారు? వాటి మీ దగ్గరికి ఎలా వస్తున్నాయి అవి? ఇప్పుడు వచ్చి మనకు ఈ కాయిన్ కలెక్షన్ చేసే వాళ్ళది అందరితో పరిచయాలు, ఈ వాట్సాప్ గ్రూప్స్ ఉన్నాయి. ఎవరికి ముందు విషయం తెలిసినా గ్రూప్లో షేర్ చేసుకుంటాం. తర్వాత ఈ కాయిన్స్ విడుదలైనా కూడా ముందు రోజే ఒక్కొక్కసారి రేపు విడుదల కాబోతుందని న్యూస్ వచ్చేస్తుంది. ఆ బ్లాక్ స్పాట్ అని, రిపబ్లిక్ ఇండియా కాయిన్ బ్లాక్ స్పాట్ అని ఉంది, దాంట్లో చెక్ చేస్తున్నా కూడా అప్డేట్ చేస్తుంటారు. చేసినప్పుడు డైరెక్ట్ మింట్ వెబ్సైట్లోకి వెళ్ళి ఆన్లైన్లో బుక్ చేసుకుంటాను. చేసుకుంటే ఇప్పుడు చాలా తొందరగానే వచ్చేస్తుంది. అంతకుముందు అయితే 6 నెలలు సంవత్సరం అట్ట పట్టేది, ఇప్పుడు 1 నెల లోపలే వచ్చేస్తున్నాయి. సో మీ దగ్గర అటు కరెన్సీ నోట్లు కావచ్చు, కరెన్సీ కాయిన్స్ కావచ్చు, ఇవన్నీ కలిపి దాదాపు ఎన్ని దేశాలే ఉంటాయి? ఇప్పటి వరకు నా దగ్గర సుమారుగా ఒక 170 దేశాలు ఉన్నాయి. 170 దేశాలు. దాంట్లో కొన్ని డెడ్ కంట్రీస్ అని ఇప్పుడు కనుమరుగైపోయి పేర్లు మార్చుకొని వేరే వాటిలో విలీనం అయిపోయి అలాంటి కంట్రీస్ కొన్ని ఉంటాయి. అట్లాంటి కంట్రీస్ కరెన్సీ ఏమేమి కంట్రీస్ ఉన్నాయి మీ దగ్గర? అవి కొన్ని ఉన్నాయి, కాంగో, లైబీరియా, ఇంకా ఒక ఎగ్జాంపుల్ ఈ మళ్ళీ లేటెస్ట్గానే బర్మా అని ఉంటుంది, ఇప్పుడు మయన్మార్ అయిపోయింది. బర్మా పేరు మీద కూడా కరెన్సీ ఉంటుంది. మయన్మార్ కొత్తవి వచ్చి మయన్మార్ అని ఉంటాయి. తర్వాత శ్రీలంక ఉంది, మన పొరుగు దేశమే. పాత పేరు వచ్చి సెలోన్, ఇప్పుడు వచ్చి శ్రీలంక. అట్లా మనకు వచ్చే అదొక కంట్రీ ఇదొక కంట్రీ లెక్కలు వచ్చేస్తుంది, 2 రకాల నోట్లు. సో ఇప్పుడు మీ దగ్గర ఈ కరెన్సీ ఇవన్నీ వాల్యూ అంటే లెక్క కడితే ఎంత, 1 కోటి రూపాయలు వస్తుందా? అంత ఉండదు. లెక్క కట్టాలంటే దీని మీద అంత ఇది ఉన్నోళ్ళు కొంతమంది కూర్చుంటే ఒక వారం అన్ని లెక్క తీయవచ్చు. సో ఏం లేవు, 1 కోటి రూపాయలు అంటే మొత్తం నేనే తీసుకెళ్ళిపోదామని. ఇప్పుడు మీకు చూపించినవి కాకుండా ఇంకా చాలా ఉన్నాయి. అవి ప్యాక్ చేయకుండా ఆ ఫోల్డర్లలో పెట్టకుండా అన్ని బాటిల్స్లో కానీ ఆ బాక్స్లోని చాలా ఉన్నాయి. సుమారుగా ఎంత ఉండొచ్చు? లక్షల్లోనే ఉండొచ్చు. ఉండొచ్చు. అదే కోటి లేదు కానీ మొత్తానికి అయితే 50 లక్షలు అయితే ఉంటాయి. లక్షల్లో మాత్రం గ్యారంటీగా ఉంటాయి. సో దీనివల్ల మీరు ఈ కరెన్సీ వల్ల మీ పాకెట్ మనీ మీరు ఎంత ఖర్చు పెడుతున్నారు? పాకెట్ మనీ అంటే ఒక్కొక్కసారి చెప్పలేము. ఈ ఒక కాయిన్ వచ్చి 4-5 వేలకు తక్కువ ఉండదు ఈ స్మారక నాణ్యాలు. అవి కాక ఈ ఆన్లైన్లో కొన్ని ఉంటాయి, 100లో చిన్న కాయిన్స్, కొన్ని చిన్న కాయిన్స్ కూడా వేలల్లో ఉంటాయి. అట్లా కొన్ని వచ్చి మనం ఇంత పెట్టాలనా అని ఆలోచించకూడదు. మన దగ్గర ఉంటే మాత్రం వెనకాడను కొనేస్తాను, లేకపోతే ఆలోచించాలా. సో మీకు ఎప్పుడైనా అనిపించిందా ఎందుకు వచ్చిందిరా ఇదన్నీ, నా జోబులో డబ్బులు పోతాయి, నాకు గుర్తింపు లేదు, ఊరికి ఏదో కలెక్ట్ చేస్తున్నాను, అట్లా ఆ ఫీలింగ్ ఎప్పుడైనా అనిపించిందా మీకు? ఇప్పటిదాకా లేదు, అలా అనిపించలేదు. సో కలెక్ట్ చేస్తూనే ఉన్నాను, ఇంకా చేస్తూనే ఉంటారు. ఓపిక ఉన్న రోజులు చేస్తుంటారు. మీ నిజంగా ఇవి చూస్తేనే బామ్మ ఇంత ఓపిక ఎక్కడదండి. నేను చూశాను ఇప్పుడు అన్నీ ఒక బాక్సులో పెట్టి మళ్ళీ తీసుకొచ్చి అన్నీ పరిచి మళ్ళీ అన్నీ జాగ్రత్తగా తీసుకెళ్ళి దీనికోసమే, అంటే బాక్స్లో బయట తీసి మళ్ళీ పరచాలంటే దాదాపు ఒక అరగంట 3/4 గంట పడుతుంది. ఓపిక ఎలా ఉంది మీకు? అంత ఓపిక అసలు? ఇష్టమైన పని చేయాలంటే కష్టం అనిపించదు. నేను ఒక 40 కిలోమీటర్లు నా ఎక్సెల్ మీదనే పోయి కూడా స్కూల్లో ఎగ్జిబిషన్ పెట్టున్నాను, వాళ్ళ దగ్గర ఏం ఆశించకుండా. ఆ రోజు నా పని కూడా మానుకొని పోయి 45 కిలోమీటర్లు ఏం పని చేస్తుంటారు మీరు? నేను ఎలక్ట్రీషియన్, హౌస్ వైరింగ్లో హౌస్ ఎలక్ట్రీషియన్.
సో అవి చేసుకుంటేనే ఆ వచ్చిన డబ్బులతో ఏమైనా కాయిన్స్ ఆక్షన్లో పెట్టారంటే టక్కన కొనేస్తారు. అవును, కొంటుంటాను. ఇంట్లో వాళ్ళు తిట్టరా మిమ్మల్ని, ఉన్నాడు వచ్చిన డబ్బులంతా తీసుకెళ్ళి వీటి తగలేస్తున్నావు అని? ఇంట్లో వాళ్ళ సహకారం లేకుండా చేయలేము సార్. సో ఇంట్లో పూర్తి సపోర్ట్. మీకు ఈ ఏదైతే కరెన్సీ కలెక్షన్ స్టార్ట్ చేశారో అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా మిమ్మల్ని బాగా ఎంకరేజ్ చేసిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే ఎవరి పేరు చెప్తారు? నా పేరు చెప్పండి. అప్పుడు కాయిన్స్ ఉంటే సిల్వర్ కాయిన్స్ అవి ఉంటాయని వినున్నా కానీ చూడలేదు. మా అమ్మ కొన్ని కాయిన్స్ దాచిపెట్టుండింది, ఆ కాయిన్స్ ఇచ్చింది. ఒక 25 పైసా అంటే ₹1/4 2, ఒక ₹1/2 2 ఆనాసు ఆ కాయిన్స్ ఇచ్చింది, సిల్వర్ కాయిన్. జార్జ్ 5th కింగ్ తర్వాత వచ్చి ఎడ్వర్డ్ కాయిన్స్. అప్పటి నుంచి ఇంకా ఏ రాజులు ఉన్నాయి, బ్రిటిష్ పీరియడ్ ఏమేమి ఉన్నాయని, తర్వాత ఎడ్వర్డ్ జార్జ్ 6th కింగ్, దాని తర్వాత అవన్నీ కలెక్ట్ చేశాను. సిల్వర్ కాయిన్ ఫుల్ సెట్ అయింది. అదే మిమ్మల్ని బాగా సపోర్ట్ చేసిన వ్యక్తి ఎవరు? మ్యాక్సిమం చాలా మంది ఉన్నారు, బాగా సపోర్ట్ చేస్తున్నారు. ఎక్కువ మంది ఉన్నారు. ఇక్కడ చిన్న చిన్న స్టాల్స్ వాళ్ళు కానీ, టీ స్టాల్స్ వాళ్ళు, వాళ్ళ దగ్గర ఏదైనా వెరైటీ వస్తే నా కోసం తీసి పెడతారు. తర్వాత మీరు అందరితో టచ్లో ఉంటారా? ఏమైనా వస్తే చెప్తా ఉండండి నాకు అని చెప్తుంటాను. తర్వాత ఈ గ్రూపులు కూడా ఉన్నాయి. రాయలసీమ ఈ హాబీ సెంటర్ అని సొసైటీ అని ఉంది. దానికి వచ్చి అడ్మిన్ వచ్చి విష్ణు భగవాన్ గారు, ఆయన వచ్చి పోలీస్ డిపార్ట్మెంట్లో పనిచేస్తారు. అతను కూడా బాగా ఎంకరేజ్ చేస్తాడు నాకు. తర్వాత ఇంకొక నాగేశ్వరరావు అని ఒక ఆర్టీసీ డ్రైవర్ ఉన్నారు, ఆయన సార్ కూడా ఏమన్నా వస్తే డౌట్లు ఉంటే చెప్తుంటారు. అట్లా చాలామంది ఉన్నారు మన గ్రూప్లో కూడా. సో నాకు తెలిసి మీ గురించి ఏఎస్పేటలో ఇంకొక టాక్ కూడా ఉందండి, మీరు ఒకప్పుడు సైకిల్నే వాడేవాళ్ళు అంటే ఎక్కడికి పోవాలన్నా. ఎందుకని అట్లా? సైకిల్ అంటే ఇష్టమా లేకపోతే ఎట్లా? సైకిల్ అన్నా కూడా ఇష్టమే. కొన్ని ఆర్థిక పరిస్థితుల వల్ల కూడా ఎక్కువ సంవత్సరాలు సైకిల్ తొక్కాను. ఎక్కడ పోయారు మీరు సైకిల్ లాంగ్ అంటే? సైకిల్ అంటే ఒక 20-30 కిలోమీటర్లు ఎక్కడికి పోవాలన్నా సైకిల్ మీదనే. 30 రాను 30 అంటే 60. అవును, ఒక రోజుకి. అవును. అంటే ఎన్ని సంవత్సరాలు తిరిగారు సైకిల్ మీద? నేను చెన్నై నుంచి వచ్చిన తర్వాత ఒక 10-12 సంవత్సరాలు సైకిల్ మీదనే తిరుగుతాను. ఓన్లీ సైకిల్, ఇంకా వేరే బండే వాడేవాళ్ళు కాదు? లేదు, ఎక్కడికి పోవాలన్నా ఎక్కువ సైకిల్ మీదనే తిరుగుతున్నాను. ఈ మధ్యనే ఎక్సెల్ తీసుకున్నాను. సో అంటే కొంచెం లాంగ్ వెళ్ళాల్సి వచ్చినప్పుడు కొద్దిగా ఇబ్బందిగా ఉంది. అంటే అంతా అప్డేట్ అవుతూ వస్తున్నారు కదా, టైం కూడా టైంకి పోవాలి. టైం కలిసి రాదు. అదిగాక ఇంకా మనం 40+ అయితేనే ఆటోమేటిక్గా ఇంకా చెప్పాల్సిన అవసరం లేదు. అవును. రైట్. మీ గోల్ ఏంటండి? ఏం చేయాలి అంటే ఇవన్నీ ఏం చేయాలనుకుంటున్నారు ఫ్యూచర్? ఏమైనా ఎగ్జిబిషన్ లాంటిది కానీ, లేకపోతే నేను ఇలా పెట్టాలనుకుంటున్నాను, నాకు గవర్నమెంట్ నుంచి ఏమైనా సపోర్ట్ కావాలని కానీ ఏమైనా కోరుకుంటున్నారా? ఇట్లేం ఆశించలేదు, కానీ వచ్చి ఎక్కువ మంది స్టూడెంట్స్ ఈ నాణ్యాల గురించి తెలుసుకోవాలని. అంటే ఒక ఈ కాయిన్స్ అంటేనే మనకు చరిత్రకు సజీవ సాక్ష్యాలు అంటారు. అట్లా తర్వాత తరాల వాళ్ళకు అందించాలని ఒక తపన. సో ఆ తపన ఎంతవరకు ఫుల్ఫిల్ అయింది? ట్రై చేస్తున్నాను. ఎవరన్నా స్కూల్స్లో సార్ చెప్తే కాదనకుండా మాత్రం సమయం కేటాయిస్తాను. రైట్ అండి. ఇంకా మంచి కరెన్సీ, లేటెస్ట్ కరెన్సీ కూడా కలెక్ట్ చేయాలని, మళ్ళీ మేమే వచ్చి మిమ్మల్ని పలకరించాలి మనస్ఫూర్తి కోరుకున్నాం. ఆల్ ది బెస్ట్ అండి. థ్యాంక్ యూ సార్, ధన్యవాదాలు. సో ఇది ఆయన చెప్తున్నటువంటి మాటలు. మన కాయిన్స్, మన కరెన్సీ ఏదైతే ఉందో అది చరిత్రకు సాక్ష్యాలు. ఎందుకంటే ఇప్పుడు మనం కూర్చొని శ్రీకృష్ణదేవరాయల కాలంలో ఇలాంటి నాణ్యం వాడారు అంటే మనకు తెలియదు అది. సో మన దగ్గర ఉండాలి, మన రాబోయే భావితరాలకు మనం వాటిని చూపించగలగాలి. ఆయన వాయిస్ గారు చెప్పినట్టు అవే మనకు చరిత్ర సజీవ సాక్ష్యాలు. బ్రిటిష్ కాలంలో ఎలాంటి కరెన్సీ ఉండేది, దాని తర్వాత రాజుల కాలంలో ఎలాంటి కరెన్సీ ఉండేది, అంటే తరాలు మారుతుంటే ఒక్కొక్క రాజు మారినప్పుడు ఆయనకు నచ్చినట్టు కూడా నాణ్యాలు ప్రింట్ చేసుకునే వాళ్ళని ఒక టాక్ కూడా ఉన్నాం అంటే చరిత్రలో. సో ఏ రాజు మారితే ఆ రాజు ఆ కరెన్సీ ఎలా ఉండేది. అదేవిధంగా మొన్నటి వరకు ఒక కరెన్సీ ఉంటే ఇప్పుడు ఇండియాలో కూడా గవర్నమెంట్ మారిన తర్వాత, మోడీ అధికారంలోకి వచ్చిన తర్వాత నోట్ల కలర్లు కూడా పూర్తిగా మారిపోయాయి. అంతేగాని బాగా మార్చేశారు. సో అట్లా మారుతూ వస్తున్న అప్డేట్స్ అన్నీ కూడా ఆయన మన రాబోయే తరాలకు అప్డేట్ చేయాలి. అప్పట్లో ఇలా ఉండేది, తర్వాత ఇలా ఉంది, తర్వాత ఇలా ఉంది, ఇలా అప్డేట్ చేస్తూ రావాలి. ఇంకా ఎక్కువ మంది స్టూడెంట్స్ నా కలెక్షన్ చూడాలి, వాళ్ళు జ్ఞానాన్ని పెంచుకోవాలనేది నా టార్గెట్. దానికోసం నేను ప్రభుత్వం నుంచి కూడా ఏం సాయం అయితే ఎదురు చూడట్లేదు. కాకపోతే నాకు ఒంట్లో ఓపుకున్న రోజులు ఖచ్చితంగా ఎవరు పిలిచినా సరే వెళ్ళి వాళ్ళని పలకరించి ఖచ్చితంగా నా దగ్గర ఉన్నటువంటి కలెక్షన్ని ప్రపంచానికి తెలియజేసి పని తెలియజేస్తున్నారు. ఇది వాళ్ళ ప్రత్యేక కార్యక్రమం. కెమెరా పర్సన్ వంశీకృష్ణారెడ్డితో జోసెఫ్ సాస్ టీవీ, ఏఎస్పేట నుంచి. మగవలకు శుభవార్త. 1 గ్రామ్ జ్యువెలరీలో ఇప్పటి వరకు మరెవ్వరూ ఇవ్వలేని ఛాలెంజింగ్ ధరలు కేవలం అలంకార్ ఆర్ట్ జ్యువెలరీలో మాత్రమే. సొంత తయారీదారుల చేత డైరెక్ట్ గా కస్టమర్లకు నచ్చిన విధంగా
నగలను వారు కోరిన డిజైన్ లో కస్టమైజ్ చేసి ఇవ్వబడును. మరిన్ని వివరాలకు 7998484841 7998484842